అందరికీ నమస్కారం. మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు. ఓడిన వారు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మీ భవిష్యత్తులో మీ విజయానికి నాంది. డెఫినెట్ గా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. మీకు కూడా అందరినీ కాపాడుకుంటాం, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు మెదక్ వస్తా గెలిచిన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను అభినందించుడే కాకుండా ఓడిపోయిన వాళ్ళని కూడా ఓదారుస్తా, నేను మెదకే వస్తా అని చెప్పేసి సారు మనకు మాట ఇచ్చిన ప్రకారము మెదక్లో ఈ రోజు సర్పంచులకు అభినందన సభను ఏర్పాటు చేసి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు హరీష్ రావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, సోములన్న గారికి, అదేవిధంగా హనుమంతరెడ్డి గారికి, లావణ్య గారికి, మల్లికార్జున గౌడ్ గారికి, అంజనేయులు గారికి, అన్ని పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, మాజీ జడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, మాజీ సర్పంచులకు, కొత్తగా గెలిచిన సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు, ప్రెస్ మిత్రులకు, అందరికీ కూడా ముఖ్య నాయకులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా కార్యకర్తలు సర్పంచుల వెన్నంటే ఉండి అహర్నిశలు కష్టపడి ఇక్కడ ఒక దుర్మార్గ పాలన నడుస్తున్నా ఆ దుర్మార్గపు పాలనను ఎదుర్కొని ఢీ కొట్టి ఎన్ని రకాల హింస పెట్టినా, ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా, మరి 58 ఈ నియోజకవర్గంలో 58 సర్పంచులను, ఉప సర్పంచులను గెలిపించుకొచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నిజంగా కూడా యావత్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మరి దుశ్చర్య, దుష్ట పరిపాలన జరుగుతూ ఉంటే సెకండ్ మెదక్లోనే జరుగుతూ ఉంది. ఆ దుష్ట పరిపాలన అందరిని భయభ్రాంతులకు గురి చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి కాంగ్రెస్ అభ్యర్థిగా వాళ్ళకు అండవాలేసుకోవడం, గెలిచిన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించుకోవడం, లేదంటే భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెట్టిస్తా అని చెప్పడం, రాత్రికి రాత్రే రేపు ఎలక్షన్ అనగా అనేక డబ్బులు తీసుకొచ్చి, డబ్బుల సంచులు తీసుకొచ్చి డబ్బులు వంచి మరి ప్రలోభాలకు గురి చేయడం, పోలీసులతోని లాఠీ చార్జ్ చేయించడం, పోలీసులతోని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇన్ని చర్యలు చేపట్టిండ్రు. అన్ని దాదాపు ఒక 22 గ్రామాలలోనైతే డి అంటే డి అని పోలీసుల పహారాలో క్రిటికల్ విలేజెస్ గా ప్రకటించి మరి అలాంటి ఎలక్షన్ ఇక్కడ జరిగింది. గతంలో 10 ఏళ్లలో ఎప్పుడు జరగలే. 10 ఏళ్లలో ఎన్నడూ కూడా క్రిటికల్ గ్రామాలు అనేటివి లేవు. ఇక్కడ ఉంటే 1, 2 అంతే తప్ప క్రిటికల్ గ్రామాలుగా ప్రకటించి అక్కడ పోలీస్ పహారాలో మరి మన వాళ్ళను రేపు ఎలక్షన్ అనగా మన నాయకులందరినీ మేము గుంపుగా తిరగొద్దని చెప్పి మనోళ్ళని చెదరగొట్టినట్టు చేసి ఇళ్లలోంచి వాళ్ళ పోలీసుల పహారాలో కాంగ్రెస్ నాయకులు బయట తిరిగి డబ్బులు వంచిండ్రు. అయినా చెక్కు చెదరక ప్రభుత్వానికి ధీటుగా అధికార యంత్రాంగం, ప్రభుత్వం అంతా ఒకవైపు ఉండి వాళ్ళందరికీ ధీటుగా మన మెదక్ నియోజకవర్గంలో సర్పంచులను గెలిపించుకున్నారు. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు, మీకు ధన్యవాదాలు. డెఫినెట్ గా రాబోయే కాలంలో కూడా ఇదే ధైర్యంతో ముందుకోదాం. గౌరవ హరీష్ రావు గారి అండదండలున్నాయి. డెఫినెట్ గా ఏ ఇబ్బంది వచ్చినా గానీ సార్కి చెప్పి మరి మనకు అనేక కేసులు పెట్టిండ్రు, కేసుల కోసం భయభ్రాంతులకు గురి చేసిండ్రు, కోట్ల చుట్టూ తిప్పినా ఎక్కడ కూడా ఎవరు భయపడతలేరు సార్, అందరు ధైర్యంగా ఉన్నారు. మరి మీ అండ చూసి వీళ్ళందరూ కూడా ధైర్యం వచ్చింది కాబట్టి తప్పకుండా రేపు కూడా వాళ్ళందరినీ అన్ని విధాలా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మీరు గట్టి ధైర్యాన్ని ఇవ్వాలి. కూడా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉండొచ్చు, మున్సిపల్ ఎన్నికలు కూడా పెడుతుండొచ్చు. వాటన్నిటిలో కూడా ఇదే రీతిగా దీనికంటే ఇంకా ఉవ్వెత్తు ఉత్సాహంతో 58 సర్పంచులను గెలిపించుకున్న దానికంటే ఎక్కువ ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లే విధంగా మీరందరూ ధైర్యంగా ముందుకు నడవాలని మేమందరం కూడా మీకు అండదండలు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
సభకు నమస్కారం.